హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఎన్ బైక్ జోన్. మన దగ్గరికి హోండా యాక్టివా 6G ఆయిల్ చేంజ్కి అయితే వచ్చింది. ఇంజిన్ ఆయిల్ అయితే మార్చేసాము. ఇంజిన్ ఆయిల్ మార్చిన తర్వాత గేర్ బాక్స్ ఆయిల్ చేంజ్ చేద్దామని బోర్డు ఓపెన్ చేసి చూడండి గేర్ బాక్స్ ఆయిల్ ఏ విధంగా తయారైందో. ఆయిల్ చాలా గడ్డకట్టుకుపోయి ఈ విధంగా గట్టిగా తయారైతే అయిపోయింది. ఆయిల్ బయటకి అయితే రాలేదు బోల్ట్ ఓపెన్ చేస్తే, అందుకని ఎయిర్ అయితే కొడుతున్నాము. ఎయిర్ కొడుతుంటే చూడండి ఆయిల్ ఈ విధంగా ఎలా స్లోగా వస్తుందో బయటికి, చాలా గడ్డకట్టుకుపోయింది అనమాట. బండి కొన్నప్పటి నుంచి ఇంతవరకు దీనికి గేర్ బాక్స్ ఆయిల్ అయితే మార్చినట్లయితే లేదు. మనం ఖచ్చితంగా ఇంజిన్ ఆయిల్తో పాటు గేర్ బాక్స్ ఆయిల్ కూడా మార్చుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం ఏ కంపెనీ ఆయిల్ తీసుకున్నా కూడా మీరు క్యాస్ట్రాల్ కానీ గల్ఫ్ కానీ మీరు ఏ తీసుకున్నప్పటికీ కూడా గేర్ బాక్స్ ఆయిల్ అనేది ఈ విధంగా మనకి ఆఫర్తో ఫ్రీగా అయితే ఇస్తున్నారు. కాబట్టి మనం రెగ్యులర్గా గేర్ బాక్స్ ఆయిల్ కూడా మార్చుకోవాలి. ఒకవేళ మీ వెహికల్కి గేర్ బాక్స్ ఆయిల్ కూడా మార్చకపోతే ఈ విధంగా తయారైతే మనకి ఏమవుతుందంటే గేర్ బాక్స్లో ఉన్న బేరింగ్స్, గేర్ బాక్స్ ఆయిల్ సీలు, గేర్ వీల్స్ ఇవన్నీ కూడా పోవడం జరుగుతుంది. అవి పోయాయంటే చాలా ఖర్చు అయితే అవుతుంది. కాబట్టి ప్రతి ఇంజిన్ ఆయిల్తో పాటు గేర్ బాక్స్ ఆయిల్ కూడా మార్చుకుంటే బెటర్గా ఉంటుంది. కనీసం 2 ఆయిల్ చేంజ్లకు ఒకసారి అయినా కూడా రెగ్యులర్గా గేర్ బాక్స్ ఆయిల్ అనేది మార్చుకోవాలి. కాబట్టి మీరు కూడా మీ వెహికల్కి గేర్ బాక్స్ ఆయిల్ ఇలా తయారు కాకూడదంటే రెగ్యులర్గా ఇంజిన్ ఆయిల్తో పాటు గేర్ బాక్స్ ఆయిల్ కూడా మార్చుకుంటూ ఉండండి.